హాయ్ గాయ్స్, ఈరోజు మేము ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటామో చూసేయండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఉగాది అనగానే మనకి ఉగాది పచ్చడి గుర్తొస్తుంది, షడ్ రుచులు. సో ఇందాక చూపించినట్టు ఫస్ట్ మామిడికాయని బాగా తురుముకున్నాం కాబట్టి అది పులుపు కింద వస్తుంది. అండ్ చింతపండు రసం కూడా పులుపే. అండ్ తర్వాత వచ్చి బెల్లం అంటే స్వీట్కి సంబంధించింది. ఇది మిరపకాయ, పచ్చిమిరపకాయ, ఇది కారంకి సంబంధించింది. ఇప్పుడు అది చూపించాం కదా అని చెప్పి వేపాకు మొత్తం వేసే బాగుంది, జస్ట్ పూత మాత్రమే. దాంట్లో నుంచి ఆ వైట్గా ఉన్న పూత వరకు తీసుకొని వేయండి. అండ్ తర్వాత సాల్ట్ ఫర్ ద సాల్టీనెస్ కోసం. సో ఇవ్వండి 1 2 3 4 5 6 ఉన్నాయి చూడండి. పులుపు కోసం, వగరు కోసం, తీపి కోసం, కారం కోసం, సాల్టీనెస్ కోసం. సో 6 అండి. అండ్ దీంతోపాటు మనం అంబలి కాసి దేవుడికి అయితే పెట్టేసుకున్నాం. సో ప్యారలల్గా మనం ఉగాది రోజు అమ్మవారికి పెట్టుకుంటాము, అలానే మనం ఉగాది పచ్చడి కూడా చేసుకుంటాం కాబట్టి సో రెండు అయితే ప్రిపేర్ చేయండి. సో అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఉగాది పచ్చడి చేసుకుందాం రండి. ముందుగా మనం ఎంత లిక్విడ్ అయితే మీకు కావాలో, అంటే ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీ, దాన్ని బట్టి చింతపండు పులుసు అనేది కలుపుకోండి. సో దానికి తగ్గట్టు మా ఫ్యామిలీలో ఉన్న ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మేమైతే కలుపుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇందాక మనం చెప్పినవన్నీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కాబట్టి సో క్వాంటిటీ అనేది మీ ఇష్టం, మీకు నచ్చినట్టు ఆ క్వాంటిటీ అయితే వేసుకోండి. సో మేమైతే కొంచెం స్వీట్ బాగా తింటాం కాబట్టి సో బెల్లం అయితే ఎక్కువ వేసుకుంటున్నాము. అండ్ దాంతోపాటు ఇప్పుడు పచ్చిమిరపకాయ ఉంది కదా అని ఒకటల్లా వేసే బాగండి, అది కొంచెం ఎక్స్పీరియన్స్ బట్టి. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ అయిపోద్ది, కొన్నిసార్లు కారం తక్కువ అయిపోద్ది. సో మేమైతే జస్ట్ ఆ పచ్చిమిరపకాయ హాఫ్ చేసి దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటాము. సో కత్తి తీసుకోవడం మర్చిపోయినట్టున్నారు. సో వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి దాన్ని కట్ చేసుకొచ్చి దాంట్లో వేసేస్తాము. సో ఒక్కసారి వేసేసిన తర్వాత మొత్తాన్ని అయితే బాగా చేత్తో అవ్వచ్చు, లేకపోతే స్పూన్తో అవ్వచ్చు, బాగా మిక్స్ చేసి అండ్ ఆ బెల్లం మొత్తం కరిగిపోవాలి. సో దాన్ని తీసుకొని వెళ్ళి మనమైతే దేవుడి దగ్గర అయితే పెట్టడం జరుగుతుంది. దేవుడి దగ్గర పెట్టేసి అండ్ ఈ ఉగాదికి ముఖ్యంగా వినాయకుడి దగ్గర గరిక తీసుకొని వెళ్ళి మనమైతే అర్చన కానీ చేయించుకోవడం కానీ జరిగితే సో మన వినాయకుడు మనకి మంచి వచ్చే ఫుల్ నెక్స్ట్ ప్రతి ఒక్కటి మంచిగా జరగాలని ఆశీర్వదిస్తాడు. మనకు ఉగాది ఈజ్ ద న్యూ ఇయర్. సో పూజ అయిపోయింది కాబట్టి మనం టేస్ట్ చేద్దాం రండి. సో టేస్ట్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ ఎప్పుడు వచ్చే విధంగా సూపర్గా వచ్చింది. ఇంకేంటి గాయస్, మరిన్ని కొత్త విషయాలతో స్టే ట్యూన్, ఐ విల్ బి బ్యాక్ సూన్.